బాధలలో నెమ్మదినిచ్చును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. అందరూ చప్పట్లు కొడుతూ, చిగటగల ఊబి నుండి లేవనెత్తెను. సమతగల భూమిపై నన్ను నిలిపెను. చిగటగల ఊబి నుండి లేవనెత్తెను. సమతమపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను. నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నన్ను నడుపును. సత్యమైన మార్గములో నన్ను నడుపును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. స్తోత్రం, హల్లెలూయా. వాక్యము నిన్ను మేలుకున్నప్పుడంట. ఎప్పుడు మేలుకొస్తుంది? ప్పుడు బంధువులే రాబంధులుగా మారినప్పుడు, అప్పులు బంధకాల్లో కూరుకున్నప్పుడు, కుదరని వ్యాధితో బాధపడుతున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు గుండా వెళుతూ ఉంటే ఎవరు పట్టించుకోకుండా అందరూ ఒంటరి చేసి దూరంగా ఉన్నప్పుడు ఆ వాక్యము మనతో మాట్లాడి బ్రతికిస్తుంది. ఇప్పుడు గట్టిగా దేవుడు తెలియజేస్తా ఉన్న మాటలు ఈ ఉదయకాల మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, భయపడకు, దిగులు పడకు, కలవరపడకు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుని మీద ఆధారపడితే ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడై ఉంటాడు. ఆది కాండములో మనం చూస్తాం, అబ్రహాముతో దేవుడు చెప్పినాడు. ఏమన్నాడంటే, నా కుమారుడా, నీ తండ్రింటిని, నీ తల్లిని, నీ బంధువులని, స్నేహితులందరూ విడిచిపెట్టిరా. ఇదిగో నేను నీకు చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. అలాగ నా వెళుతూ ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు అన్నాడు, ఇదిగా నిన్ను దీవించిన వారిని దీవిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను. నువ్వు భయపడకో, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. కొట్టుగడిగి చోపట్లో ప్రేమ బిళ్ళారా, తన భార్య వేరొక రాజుగారి చేతిలో బందీ అయిపోయి ఉంటే వాళ్ళని ఎదుర్కొనే సైన్యము కానీ, ధనము కానీ, బలము కానీ అబ్రహాము లేకపోయినా వాళ్ళని ఎదుర్కొనే గొప్ప భక్తి, గొప్ప దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నువ్వు పొమ్మంటేనే కదా నా భార్యని తీసుకుని వచ్చాను. నువ్వు పొమ్మన్న దేశాన్ని, నువ్వు పొమ్మన్న ప్రాంతానికి అందరం వదిలిపెట్టి వచ్చాను కదా. ఇప్పుడు నా భార్య అక్కడ బంధించబడింది. నాకెవ్వరు లేరు. నాకున్న దిక్కు నువ్వే కదా, నాకున్న ఆధారం నువ్వే కదా. నువ్వు కాకపోతే నాకు ఎవరున్నారయ్యా? నువ్వు నన్ను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారయ్యా? నన్ను నువ్వు విడిపించకపోతే ఎవరు విడిపిస్తారయ్యా? నాకున్న సైన్యము, నాకున్న బలము, నాకున్న ధనము, నాకున్న సమస్తము, నా రాజువు, నా కోటవు, నా సైన్యము సమస్తం నువ్వే కదా ప్రభువా. నా భార్యను క్షేమంగా తీసుకురాయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ రాజుకు దర్శనములో స్వప్నములో కనపడే ఆమె జోలికి పోతే నీ మాడు బగులుద్రో అని చెప్పాడు. కొడుగడిగా చప్పట్లో. ఎవరనుకుంటున్నావు? నా దాసుడు, నా సేవకుని భార్య ముట్టుకోవద్దు అన్నాడు. నాకేం తెలుసు ప్రభు, నా చెల్లెలు అన్నాడు కాబట్టి తీసుకొచ్చాను ప్రభు అని చెప్పేసి అంటే, అప్పుడు ఆయనకు వచ్చిన ఆ బాధ, మళ్ళీ ఆ వ్యక్తి నీకు ప్రార్థన చేస్తే నా బాధ తొలగిపోద్దని చెప్పాడు. కనీసం సైన్యముండి, బలముండి, బలగముండి తన కుమారుడి యొక్క భార్యను ముట్టుకోవటానికి కూడా ఎన్ని గుండెలండి. నేను అడుగుతా ఉన్నాను, నువ్వు ప్రార్థన చేస్తూ వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటే నీ పిల్లలు ఆస్ట్రేలియాలో ఉన్నా, హాస్టల్లో ఉన్నా, ఇంకెక్కడున్నా నా దేవుడు సాతానుడు కానీ, శత్రువులు కానీ నీ బిడ్డలను ముట్టుకోవటానికి ఎన్ని గుండెలు. కొట్టో గట్టిగా చప్పట్లో, ఎన్ని గుండెలు. ఆ దేవుడు ప్రాకారాలు వేయగలిగిన దేవుడు.
అందుకని ప్రేమ బిడ్డలారా ఆలోచించండి, నువ్వు చక్కగా నిలబడితే అపజయం అంటూ నీకు రాదు. ఇంకొక మంచి మాటను తెలియజేస్తా ఉన్నాడు. అపోస్తుల కార్యమును మనం చూస్తే దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు, ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడని చెప్పాను. రెండోది, దేవుడు స్వప్నమందు కూడా మాట్లాడతాడు. 3 విషయాలు చెప్పి 4 విషయాలు చెప్పి త్వరగా ముగిస్తాను ప్రేమ బిడ్డలారా. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 3వ వచనం చదవండి. కొర్నేలుతో దేవుడు ఏ విధముగా మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనం పరిశీలించేద్దాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని దగ్గరకు వచ్చి కొర్నేలి అని పిలిచి దర్శనమందు అతనికి తేటగా కనపడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను అంటే దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు సంగతి అర్థమై, తండ్రి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు నాయన, నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టు అంటున్నాడు. ఏమని? ప్రభువా ఏమని అని అడిగాను. అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి చేరినవి, జ్ఞాపకార్థంగా చేరినవి. అంటే దర్శనమందు స్వప్నమందు దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. మనం అప్పుడప్పుడు అంటాం కదా, కొర్నేలుతో మాట్లాడినట్టు నాతో మాట్లాడాయి అనే సినిమాల కాడ కూర్చుంటా, సీవీల కాడ కూర్చుంటా, హృదయంలో అసూయ నింపుకుంటా, పాపం నింపుకుంటా, అబద్ధం నింపుకుంటా, అన్నీ చేస్తాను ప్రభువా. కొర్నేలుతో మాట్లాడావు కదా, నాతో కూడా మాట్లాడు ప్రభువా అంట. అంటే కొర్నేలు ఎట్టుంటే మాట్లాడాడు? దేవుని యందు భయభక్తులు గలవాడై, నెంబర్ 1. రెండోది, తన కుటుంబాన్ని కూడా దేవుని యందు భయభక్తులు కలిగి. మూడోది, ధర్మకార్యములు చేయొచ్చు. నాలుగోది ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొట్టుగడిగా చప్పట్లో ప్రేమ బిడ్డలారా ఆలోచించండి. బస్సులో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరైనా చుట్ట గాలిస్తే వారి పక్కన మనం కూర్చోలేం. ఎవరైనా బీడీ గాలుస్తామంటే కూర్చోలేం. పరిశుద్ధాత్మ దేవుడు మనం పరిశుద్ధంగా లేకపోతే మనతో ఎలా ఉంటాడు అనుకుంటున్నారు? మనతో ఎలా మాట్లాడతాడు, మనతో ఎలా ఉండగలుగుతాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రేమ బిడ్డలారా. నీ జీవితం ఒకవేళ పరిశుద్ధంగా లేకుండా నేను పరిశుద్ధాత్మను పొందుకున్నావంటే అది దురాత్మే కానీ దేవుడు ఆత్మ కాదు. కొట్టుగడిగా చప్పట్లో. ఎందుకని? బైబులే ఆధారం. ఇతరుల మీద సాడీలు చెప్తూ, ఇతరుల మీద అబద్ధాలు పలుకుతూ, అసూయ హృదయంలో ఉంచుకొని ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తూ, మళ్ళీ సినిమాలు సీరియల్ చూస్తూ, లేకపోతే నీ సహోదరుడి మీద కచ్చలు కోపము అసూయ పెంచుకొని అబద్ధము నింపుకొని అన్యాయముగా అక్రమంగా జీవిస్తూనే నేను దేవుని ఆత్మతో నింపబడ్డాను, లేదా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటే అది భ్రమ, అది ఉట్టిది, అది అబద్ధం మాత్రమే. ఎందుకని? బైబులే మనకు సాక్ష్యం. సంసోను పాపము చేయటానికి వెళుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ పక్కకి వెళ్ళిపోయింది. ఆమెను చెప్పండి గట్టిగా. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఆమెను ఎందుకు చెప్పమన్నానంటే, ఖచ్చితంగా తప్పు చేసేవాని యొద్ద నుండి ఆత్మ వెళ్ళిపోతుంది. రెండోది, సౌలు దావీదు మీద అసూయపడ్డాడు. ఎవరి మీద? దావీదు మీద సౌలు అసూయపడితే సౌలులో నుండి దేవుని ఆత్మ తొలగిపోయి వెంటనే ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. అసూయ ఎంత భయంకరమైందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకా నువ్వు ప్రేమ బిడ్డలారా, కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్లు అవతల వారి మీద ఎందలు పెడతా ఉంటారు, కోపడుతూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ ప్రభువా కొర్నేలు ప్రార్థన ఆలకించావు, నా ప్రార్థన ఆలకించాయి అంటే, కొర్నేలులా ఉంటే మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. హల్లిపడి గట్టిగా. కొర్నేలు ఎలా ఉన్నాడన్నా అంటే, కొర్నేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూ ధర్మకార్యములు జరిగిస్తూ ఉన్నాడంట ప్రేమ బిడ్డలారా. ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకొకటి ఏమంటున్నాడు తెలుసా? దర్శనం కనపడుతూ ఉంది, స్వప్నమందు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా నాకు బాధ ఏమిటి? కొంతమంది కల దర్శనం వచ్చినా, ప్రార్థన చేసుకున్నప్పుడు ఆత్మ వచ్చినా ఇక సేవకుడితో పని లేదు, ఇంకెవరితో పని లేదు, ఇక మాతో ఏం పని అన్నట్టుగా, వాళ్ళతో మనకేం పని అని ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. జాగ్రత్త, నేను చెప్పేది నో. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఎన్ని ఉన్నా దైవ సేవకుడు అనేవాడు రావాలి నీ ఇంటికి. వాక్యం వినాల్సిందే. కొట్టుగడిగా చోపట్లో ప్రేమ బిడ్డారా. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు దర్శనం అని చెప్పాడు. నువ్వు మంచి కార్యాలు చేస్తున్నావయ్యా, ధర్మకార్యాలు చేస్తున్నావయ్యా, ప్రార్థన చేస్తున్నావయ్యా, నీ ఇంటి మొత్తాన్ని దేవుని యందు భయభక్తులు నడిపిస్తా ఉన్నావా, ఏం పర్లేదు. కానీ నీకు ఒకటి కొదవైంది. ఏమిటి? సేవకుడు నీ ఇంటికి రావాలి, సేవకుడు నీకు వాక్యం చెప్పాలి. కొట్టుగడిగా చోపట్లో. సేవకుడు అనేవాడు ఎవడో తెలుసా? దేవునికి ప్రజలకు మధ్యవర్తి.
ఆత్మీయ తండ్రి ఉండాలి. ఆత్మీయ తండ్రి నడిపింపులో నువ్వు నడవాలి. నడిపించే నాయకుడు ఒకరికి కావాలి. మోషే వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ అని దేవుడు వెన్నుకున్నాడు. ఖచ్చితంగా దైవ సేవకుల యొక్క మాటల ప్రకారం నువ్వు నడవాల్సిందే. అలా నడవకుండా ఒకవేళ వ్యతిరేకంగా నడిస్తే అది నీకు నీ కుటుంబానికి ప్రమాదమే తప్ప మరొకటి కాదు. ప్రియమైన బిడ్డలారా, చెప్తున్నాడు. ఇంటికి ఎవరు పిలిపించుకోమంటున్నాడు? పేతురు అనే సేవకుని పిలిపించాయా అని దర్శనంలో కనపడి చెప్తా ఉన్నాడు. దైవ సేవకుడు నీకు అవసరం, ఇంటికి రావాలి. అయ్యా నాకేం పర్లేదు, నేను బాగానే ఉన్నానుగా, భక్తిగానే ఉన్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, దర్శనం కూడా కనపడుతుంది కదా, ఇంకా నాకు అవసరం అంటవా ప్రభువా? ఖచ్చితంగా అవసరమే. దేవుడు దాసులు ఇంటికి అభిషేకించబడిన వారు, నేను ఏర్పాటు చేసుకున్న వారు నీ ఇంటికి రావటం అవసరమే అన్నాడు. ఇప్పుడు గట్టిగా 3 మధ్యాహ్నం టైంలో ఆయన ఇంట్లోనే ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయనతోనే మాట్లాడితే ఇంక సేవకుడికి ఏం పని అండి? సేవకుడు అవసరంగా? ఈరోజు కూడా చాలామంది అలాగనే దేవుడు మాతోనే మాట్లాడుతుంటే ఇంక సేవకులతో ఏం పని? దేవుడు మాకు దర్శనం చూపిస్తుంటే సేవకులతో మాకేం పని? కొంతమంది ఇంకా తెలివి కళ్ళలో ప్రార్థన కూడా చేయించుకోకుండా వెళ్తుంటారు కొంతమంది. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాటను మీరు నేర్చుకోండి. మీ బాగు కొరకే చెప్తా ఉన్నాను. దైవ సేవకుడు ఆత్మీయ తండ్రి యొక్క నడిపింపులో మనం నడవాలి. మనకు ఆత్మీయ తల్లి ఒకరు ఉన్నారు, నాయకురాలు. ఆమె అడుగు జాడలో మనం నడుస్తూ ఉన్నాం. ఆమె మనం నేర్పించిన బాటలో మనం నడుస్తూ ఉన్నాం. ఆమె ఏ విధంగా కన్నీరు కార్చి, ఏ విధంగా ప్రార్థన చేసి, ఏ విధంగా ఆత్మలో వైపు అనేకులను దేవుని వైపు నడిపించిందో అలాగనే మనము కూడా దేవుని మార్గంలో నడవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక ఆయన గురించి మీకు పరిచయం చేస్తాను రండి. ఎవరో తెలుసా? సౌలు పౌలుగా మార్చబడక మునుపు దమస్కులో ఉన్న విశ్వాసులను, దేవుని సేవకులైన వారిని చంపాలని, హతమార్చాలని వెళ్తూ ఉంటే మధ్యాహ్నం 3 గంటల సమయంలో సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తూ ఉన్నావు? మునుకోలకు ఎదురు నడిస్తే నీకు ప్రమాదం సౌలా అన్నాడు. హల్లిపడి గట్టిగా. అంటే దేవుని పిల్లలకు వ్యతిరేకంగా, సేవకులకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడినా, వ్యతిరేకంగా నడుచుకున్నా అది నీకు ప్రమాదం సౌలా అంటున్నాడు. హల్లిపడి గట్టిగా. నీకు అది ప్రమాదం, నీకు పిల్లలకి, నీ కుటుంబానికి ప్రమాదం సౌలా. ఎందుకు నువ్వు మునుకోలకు ఎదురుగా నడుస్తావు? ఎందుకు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా నడుస్తున్నావు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? ఎందుకు నా ప్రజలను ఎందుకు నువ్వు ఇబ్బంది పెడతా ఉన్నావు అని చెప్పి సౌలుతో దేవుడు ఇంచుమించు 3 గంటల టైంలోనే మాట్లాడాడు. హల్లిపడి గట్టిగా. దర్శించాడు. అప్పుడు కూడా స్వరముతోనే దేవుడు మాట్లాడాడు. హల్లిపడి గట్టిగా. కొర్నేలితో దర్శనంతో మాట్లాడుతున్నాడు, సౌలుతో స్వరముతో మాట్లాడుతున్నాడు. కావాలంటే మీరు చూడండి 9వ అధ్యాయం అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినేను. ఇప్పుడు దేవుడు మొట్టమొదటిగా వాక్యం ద్వారా, రెండోది దర్శనం ద్వారా, మూడోది స్వరము ద్వారా. కొట్టుగడిగా చప్పట్లో ప్రేమ బిడ్డలారా, స్వరముతో పలుకుతా ఉన్నాడు. సౌలా సౌలా నీవేందుకు నన్ను హింసిస్తున్నావని స్వరం వచ్చి వినపడతా ఉంది. పడిపోయాడు. మధ్యాహ్నం టైంలో 3 టైంలో కింద పడిపోయాడు. గిలగిల కొట్టుకుంటున్నాడు. కళ్ళు మూసుకుపోయాయి. ఏం చేయాలో అర్థం కావట్లా. మంచి ఎండ టైంలో మంచి వెలుగు ప్రకాశించింది. చీకటి అయిపోయి నేను కళ్ళు మూతపడ్డాయి. ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఎవడో నువ్వు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే నువ్వు హింసించు యేసుని అన్నాడు. హల్లిపడి గట్టిగా. దేవుని పిల్లలు జోలికి వెళ్ళినా, దైవజనుల గురించి చెడుగా మాట్లాడుతూ ఉన్నా, లేకపోతే వారి గురించి ఇతరులకు చేరేస్తా, వ్యతిరేకంగా మాట్లాడుతూ వ్యతిరేకంగా నిలబడ్డా అది ఎంత ప్రమాదం తెలుసా ప్రేమ బిడ్డలారా? ఎలీషాని బోడోడా బోడోడా అంటూ పిల్లలు అనుకుంటా వెళ్ళిపోతూ ఉన్నారట. ఎంత భయంకరమైన ప్రమాదం జరిగింది. ఈయనతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడా అని చెప్పేసి మోషే గురించి అహరోను మిరియాములు మాట్లాడితే కుష్టు, భయంకరమైన కుష్టు కలిగిందండి. మళ్ళీ ఈయన ప్రార్థన చేస్తేనే అది బాగుపడింది. హల్లిపడి గట్టిగా. ఈయన ప్రార్థన చేస్తేనే ఆ రోగం నుండి ఆమె బాగుపడింది, అక్కగారు బాగుపడింది. ఆ రోగం నుండి స్వస్థత వచ్చింది. అమ్మలారా నా మాట వినండి. దైవజనుడి మాట వినటం మీకు మేలు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని సంఘాలలో దైవజనుడికి చెప్పకుండా ఊరికి కూడా వెళ్ళరు తెలుసా? కొన్ని సంఘాలలో, కొన్ని ప్రాంతాల్లో దైవజనుడి మాటకు కట్టుబడతారు తెలుసా? కొన్ని ఎంతైనా ఆపివేస్తారు. కొన్ని సంఘాలలో, కొన్ని ప్రాంతాలలో దైవజనుడు ఏది చెప్తే అది దాని ప్రకారం నడుచుకుంటారు. ఎందుకంటే అది వారి మేలు కొరకే నడుచుకుంటారు. హల్లిపడి గట్టిగా. బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు మన స్వరము వినపడతా ఉంది. ఇంకొకటి స్వరం కూడా వినపడుతుంది. ఒక ఆయనకి మీకు పరిచయం చేస్తాను రండి.
మొదటి సమూయేలు గ్రంథం నేను త్వరగా ముగించబోతా ఉన్నాను. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. ఇక్కడ ఒక స్వరం వినపడబోతుంది, అది మీరు చూద్దాం రండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇదిగో మీరు గుర్తుపెట్టుకోండి, పరిచర్య చేసేవా సాపలు భరిచిన, మందిరాలు తుడిచిన, మందిరాలు కడిగిన, ఏమా ఎంత గొప్ప విషయం తెలుసా? మందిరాలు కడగటం, సాపలు వేయటం, పరిచర్య చేయటం, అది ఎంత గొప్పదనితో తెలుసా? ఎంత భాగ్యమో తెలుసా అండి మీకు? నడుము కట్టుకొని వంట వండుతున్న కాడ వంటకాడ నిలబడ్డా, మందిరాలు ఉడిచే దగ్గర నిలబడ్డా, సాపలు వేసే దగ్గర, కుర్చీలు పరిచే దగ్గర, అలాంటి పరిచర్య చేయటం నేను కూడా ఎంత ఇష్టపడతానో తెలుసా? ఒక మీటింగ్లోకి ఎక్కడో నేనే వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆయనకి ఎవరు పాప పరిచర్య లేకపోతే నేనే కుర్చీలు వేసుకున్నాను, నేనే సాపులు వేసుకున్నాను. అన్నా వద్దులేనా అంటే, ఏం కాదులే అబ్బా, నేను కూడా దేవుని పరిచర్య చేస్తాను, ఏమవుతుంది, నాకు ఇంకా ఆశీర్వాదం, నాకు దేవుని అని. ఎక్కడ తెనాల ప్రాంతంలో అనుకుంటా. ఆలోచించండి, ఎంత ఆనందం తెలుసా, ఎంత సంతోషం తెలుసా? ఆలోచించండి. దేవుని పని అంటే, దేవుని పరిచర్య అంటే ఎంతో కష్టపడుతూ ఉంటారు కొంతమంది, ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు కొంతమంది. సమూయేలు చిన్నతనంలోనే దేవుని మందిరంలో ఎంత పరిచర్య చేస్తూ ఉంటే, ఆ పరిచర్యను నమ్మకమైన పరిచారకుడిగా ఉండి పరిచర్య చేస్తూ ఉంటే దేవుడు ఆయనతో ఎలాగ మాట్లాడాడు ఇప్పుడు మనం చూద్దాం. ప్రేమ బిడ్డలారా, ఎలాగ మాట్లాడుతున్నాడు చూడండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఎవరైతే చేస్తున్నారంటే పరిచర్య? చంద్రబాబుకా, రాజమ్మ కుమార్కా? మీరు చెప్పండి. మందిరంలో మీరు ఏ పరిచర్య చేసినా నాకు చేస్తున్నట్ట, అమ్మగా చేస్తున్నట్ట? చెప్పాలి సిస్టర్. దేవునికి, యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఎవరు? సమూయేలు, బాలుడైన సమూయేలు. ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? దేవునికి పరిచర్య చేస్తా ఉన్నాడట. ఆ తర్వాత చదువునానా? ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, అంటే చాలా తక్కువ అని అరుదు అంటే అరుదు అంటే తక్కువ అని పదం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అంటే మంచి అమ్మాయి దొరుకుట చాలా కష్టము అన్నట్లుగా యెహోవా వాక్కు ప్రత్యక్షం అవుట, అంటే యెహోవా స్వరం వినుపడుట చాలా తక్కువ అంట ఆ కాలంలో. అలాంటి టైములో దేవుడు సమూయేలును పిలుస్తూ ఉన్నాడు. చదవాలి త్వరగా. ప్రత్యక్షము లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలనందున అతడు చూడలేక ఆ స్థలమందు పండుకొని ఉండగా, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా, అంటే దీపము ఆరిపోక ముందే ఉన్నాడంట, మెలుకుతోనే ఉన్నాడు. అంటే దీపం ఆరిపోయక ముందు ఏం చేస్తా ఉన్నాడంట? మెలుకుతోనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ గడుపుతా ఉన్నాడు. సరే, అలా పండుకున్న టయానికి, నిద్రపట్టబోతున్న టయానికి ఇంకా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు చూడండి జాగ్రత్తగా. యెహోవా ఇక్కడికి చోపట్లు ప్రేమ బిళ్ళారా, సమూయేలు పిలిచెను. మొదటిసారి పిలిచాడు. వెంటనే ఏలీ దగ్గరకు వచ్చాడంట. చిత్తం ప్రభువా, నన్ను పిలిచావయ్యా? లేదు నాన్న, నేను పిలవలేదయ్యా. సరేలే అయ్యి గురువు గారు అని వెళ్ళి మళ్ళీ పండుకున్నాడు. మళ్ళీ సమూయేలు అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. మళ్ళీ వచ్చాడంట. గురువుగారు, నన్ను పిలిచావా అయ్యా? చూడండి, దైవజనుడు పిలిచిన వెంటనే ఎన్ని పనులున్నా పక్కన పెట్టి పరుగెత్తుకుని రావటం, అది నీకు ఆశీర్వాదం. సాకులు చెప్తుంటారు కొంతమంది, అన్న నాకు ఆ పని ఉందన్నా, ఏ పని ఉందన్నా, అక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, పరిచర్య కొరకు పనులు చెప్పినప్పుడు ఒంట్లో బాగలేదన్నా, ఇంట్లో బాగలేదన్నా, ఆ పని ఉందన్నా, స్కూల్ కాడికి వెళ్ళి రావాలన్నా, బడి కాడికి వెళ్ళి రావాలన్నా, ఇలాంటి కొన్ని చెప్తూ ఉంటాం మనం సాకుల ప్రేమను బిడ్డలారా. ఆలోచించండి. ఉద్యోగస్తులైతే మిమ్మల్ని నేనేమనను, ఎందుకంటే పాపం ఒక అధికారి కింద మీరు ఉంటున్నారు కాబట్టి వారు పర్మిషన్ తీసుకొని రావాలి. ఖాళీగా ఉంటూ మన పనులు మామూలు స్వతంత్రంగా చేసుకున్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఇలాగను మనం సాకులు నెపములు చెప్తూ ఉంటాం. పిలుపు వినిపడిందో లేదో వెంటనే పరుగెత్తుకుంటూ సేవకుని దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు మూడోసారి కూడా అలాగనే, అంటే నానా ఈసారి ఎవరన్నా మెలుకుతూనే ఉన్నాను, నేను వింటున్నాను అనయ్యా అని చెప్పాడు. చూడండి ఎంత చక్కగా ఉందో.
చదువు తల్లి. 8వ వచనం. యెహోవా 3వసారి సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఈ బాలుని పిలిచినని గ్రహించెను. ఒకటి గడిగ చోపట్లో, ఈ బాలుని పిలిచినని గ్రహించెను. ఏదో చెప్పాలని పిలుస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడంటే ఉత్తికినే ఏదో కాలక్షేపానికి మాట్లాడాడు, నీకేదో చెప్పాలనే మాట్లాడుతున్నాడు. ఒకటి గడిగ చోపట్లో ప్రేమ బిడ్డలారా, నీ మేలు కొరకు మాట్లాడాలనుకుంటున్నాడు. నీ బిడ్డల గురించి, నీ భర్త గురించో, నీ కుటుంబం గురించో, నీ బంధుమిత్రుల గురించో, నీ స్నేహితుల గురించో, నశించిపోతున్న వారి గురించో దేవుడు ఏదో నీకు తెలియజేయాలనుకుంటున్నాడు. నువ్వు పరిగెత్తుకుంటూ రావాలి దేవుని మాటలు వినటుకు. అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా, అక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఏలికి ఒక ఇద్దరు పాస్టర్ గారు కూడా 2 పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళతోనే దేవుడు ఏమీ మాట్లాడలా. పరిచర్య చేస్తున్న కుమారుడితో మాట్లాడుతున్నాడు. పాలు మార్చిన వెంటనే తీసుకొచ్చి అప్పగించిందండి. దేవుడికేనయ్యా, దేవుని పరిచర్య కొరకేనయ్యా అప్పగించింది. అయితే ఆ వ్యక్తి ఆ గ్రామాల్లో, పట్టణాల్లోకి వెళ్తూ ఉంటే, అయ్యా నువ్వు సమాధానం కలిగి వస్తున్నావా లేదా అని గడగడగడగడలాడారు. ప్రవక్తలలో గొప్ప ప్రవక్త, మంచి ప్రవక్త ఎవరయ్యా అంటే సమూయేలు ప్రవక్తే. కొట్టుగడిగా చప్పట్లో ప్రేమ పిల్లరా, మీ పిల్లలు కూడా దేవుని సన్నిధిలో పరిచారంలో ఉంచండి, ఇలాగ ఎదుగుతారు. మీతో పాటు మీ పిల్లలు కూడా పరిచారం చేయడానికి తీసుకురండి. ఆదుకుంటావని, ఆశ్రయదుర్గము నీవేనని, శాలేము రాజా ఆదరిస్తావని. నా సర్వము నీవే, నా సకలము నీవే, నా సంపద నీవే, నా ఆధారము నీవే. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని. సూటిపోటి మాటలతో కృంగిపోతిని, ఎటు చూచిన ఆదరణ పొందలేకపోతిని. సూటిపోటి మాటలతో కృంగిపోతిని, ఎటు చూచిన ఆదరణ పొందలేకపోతిని. నీపైనే ఆనుకొంటిని యేసయ్యా, నీలోనే ఆదరణ పొందుకొంటిని నేనయ్యా, నీలోనే ఆదరణ పొందుకొంటిని నేనయ్యా. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని, ఆశ్రయదుర్గము నీవేనని, శాలేము రాజా ఆదరిస్తావని.
ఇరుగు పొరుగు నిందలతో విసిగిపోతిని, ఎటు చూచిన శాంతిని పొందలేకపోతిని. ఇరుగు పొరుగు నిందలతో విసిగిపోతిని, ఎటు చూచిన శాంతిని పొందలేకపోతిని. నీపైనే చింతలన్నీ మోపితిని యేసయ్యా, నీలోనే నెమ్మదిని పొందుకొంటిని నేనయ్యా, నీలోనే నెమ్మదిని పొందుకొంటిని నేనయ్యా. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని, ఆశ్రయ దుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తావని. చేతిలో మోసపోతిని, ఎటు చూసినా ప్రేమను పొందలేకపోతిని. నమ్మిన వారి చేతిలో మోసపోతిని, ఎటు చూసినా ప్రేమను పొందలేకపోతిని. నీ ప్రేమకై వేచి ఉంటిని యేసయ్యా, నీలోనే నిజమైన ప్రేమను పొందుకొంటిని నేనయ్యా, నీలోనే నిజమైన ప్రేమను పొందుకొంటిని నేనయ్యా. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని, ఆశ్రయ దుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తా.